TS24 న్యూస్. ఏపీలో మరో వారం పాటు భారీ బగబగలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో భిన్న వాతావరణం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా మరోవైపు ఈదురుగాళ్లు పిడుగులతో కూడిన వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు లేదంటే జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందన్న వార్తలు ప్రజలను కాస్త ఉపశమనానికి గురిచేస్తున్నా వచ్చే వారం రోజులు మాత్రం ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో మరో వారం పాటు బాణుడు బగబగలు కొనసాగనున్నాయి. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ పలు జిల్లాల్లో ఎండలు వేడిగాళ్లు తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస, బూజా, హీరా, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్వాడ, మొరక ముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం, మన్యం జిల్లా బలిజిపేట, గురుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, జిమ్మయ్య వలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వేడిగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో మరో 21 మండలాల్లో వేడిగాళ్ల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వేడిగాళ్లు, 245 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. కనుచూపు మేర అంతా అంధకారమే, ఎటు చూసినా ప్రతికూలతలే. గత కాలపు గాయాలు, వెంటాడే వైఫల్యాలు, ఆ వెంటే అపనమ్మకాలు, మెజారిటీ ఆధిపత్య వాదాలు, వేలు నొక్కున్న జాతి సిద్ధాంతాలు, సొంత గడ్డ మీదే పౌరుల బానిస బతుకులు. ఇది 25 ఏళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి. నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 15న కరీంనగర్ లో సింహ గర్జన సభ నిర్వహించారు. కనుచూపు మేర అంతా అంధకారమే, ఎటు చూసినా ప్రతికూలతలే. గతకాలపు గాయాలు, వెంటాడే వైఫల్యాలు, ఆ వెంటే అపనమ్మకాలు, మెజారిటీ ఆధిపత్య వాదాలు, వేలునుకున్న జాతి సిద్ధాంతాలు, సొంత గడ్డ మీదే పౌరుల బానిస బతుకులు. ఇది 25 ఏండ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి. నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 17న కరీంనగర్ లో సింహ గర్జన సభ నిర్వహించారు. బలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మొట్టమొదటిదైన ఆ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజానికం తరలి వచ్చింది. నాడు సభలో గంట సేపు కొనసాగిన ప్రసంగంలో కేసీఆర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించడమే కాదు, రాష్ట్ర సాధనపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. నాటి సభ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది. చారిత్రాత్మక సింహగర్జనకు మే 17వ తేదీతో 25 ఏండ్లు నిండాయి. నాటి నుంచి నేటి వరకు గులాబీ పార్టీది అదే జోష్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం అప్పటి చారిత్రక సందర్భాన్ని ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. నాడు దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలు, ఫోటోలను తన పోస్టుకు ట్యాగ్ చేసి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అప్పటి సింహగర్జన సభ నుంచి నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఉద్యమ పార్టీ జెండా ఎత్తిన నాడు దండిగా గుండె ధైర్యం తప్ప ధనబలం లేదు, రాజకీయ బలగం లేదు. అయినా సభాస్థలికి జనం పోటెత్తారు అని గుర్తు చేశారు. తనను కన్న భూమి తెలంగాణ ఎందుకిలా గోసపడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా ఉప్పొంగే ప్రేమ, రాష్ట్రాన్ని సాధించి 4 కోట్ల జనుల కలలు సాకారం చేయాలనే పట్టుదల, ప్రజలందరూ అండగా ఉంటారనే భరోసా, ఈ 4 అంశాలు ఉద్యమ నేత కేసీఆర్ ను నడిపించిన 4 రథచక్రాలని ప్రస్తుతించారు. ఎంత బిల్డప్ ఇచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడే అని ఫ్యూచర్ సిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎంత బిల్డప్ ఇచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడే అని ఫ్యూచర్ సిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రంగా ఎదిగిన రాష్ట్రం 2.5 ఏండ్లలో అధోగతి పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కరువై మహిళలకు రక్షణ లేకుండా పోయే ఘటనలు పునరావృతమవుతున్నాయని, అందుకు ఇటీవల బండి సంజయ్ కుమారుడు ఓ ఆడబిడ్డపై చేసిన అఘాయిత్యమే నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వెల్లడించారు. ఆ బాధిత బాలిక విషయంలో అన్యాయం జరిగినా రాష్ట్ర సర్కార్ దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరించిందని, కానీ బీఆర్ఎస్ పార్టీ బాలిక కుటుంబానికి అండగా నిలబడి భరోసానిచ్చిందని చెప్పారు. ఆదివారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ సన్నాహక శిక్షణ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేశారు. తుఫాన్ లో చిరుదీపం వెలిగించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మే 17కు ఒక ప్రత్యేకత ఉన్నదని, 25 ఏళ్ల క్రితం ఇదే రోజున కేసీఆర్ ఆధ్వర్యంలో సింహ గర్జన పేరిట తొలి బహిరంగ సభ తలపెట్టారని, ఇప్పుడు అదే రోజున ఎల్బీ నగర్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. 26వ వసంతంలోకి అడుగుపెట్టి లక్షలాది కార్యకర్తలు వేలాది నాయకులుగా ఎదిగారంటే ఆయనకున్న సమర్థవంతమైన నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బూత్ లెవెల్ నాయకత్వం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయన సొంతమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సన్నద్ధం కావాలని, ఉద్యమ నేత కేసీఆర్ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేసి మళ్ళీ బీఆర్ఎస్ పాలనను తెచ్చుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్ళీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్ళీ మనమే. కానీ ఒక్కసారి మనందరం కూడా ఆ తల్లికి, ఆ తండ్రికి, ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రి ఉన్నారో వారిద్దరికి గట్టిగా చప్పట్లతో సలాం చెప్పాలి, గట్టిగా చప్పట్లతో సల్యూట్ కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నలపై కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడి సరుకుల ధరలు, దిగుమతి ఛార్జీల సాగుతో కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కలిసి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను అమాంతం పెంచాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నపై కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడి సరుకుల ధరలు, దిగుమతి ఛార్జీల శాఖతో కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కలిసి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను అమాంతం పెంచాయి. 50 కిలోల కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర సగటున 300 రూపాయలు. కొన్ని రకాల ఎరువులపై బస్తాకు ఏకంగా 350 రూపాయల చొప్పున ధరలు పెరిగాయి. 2020-013 కాంప్లెక్స్ బస్తా ధర కొన్ని రోజుల క్రితం 1500 నుంచి 1800 పెరిగింది. తాజా పెంపుతో ఈ బస్తా ధర ఇప్పుడు 2150 అయింది. యాసంగి సాగు ఇటీవలే ముగిసి వడ్లు, మొక్కజొన్నలను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో ఎరువుల ధరలు భారీగా పెంచడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. సాంకేతికంగా జూన్ నుంచి వానాకాలం మొదలవుతుంది. వర్షాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో సాగు పనుల పంటలను పట్టి ఎరువుల వినియోగం ఉంటుంది. అయితే సీజన్ మొదలయ్యే వరకు ఇంకా ఎన్ని సార్లు ధరలు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో ఎరువుల ధరల సమాచారం రైతులకు ఇంకా తెలియలేదు. సీజన్ ఆరంభంలో పెరిగిన ధరలను చూసి రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందే ప్రమాదం ఉందని ఎరువుల డీలర్లు చెబుతున్నారు. ధరల అమాంతం పెరగడం వల్ల రైతులకు పెట్టుబడి ఇబ్బందులు ఉంటాయని, ఎరువుల కొనుగోలు తగ్గి పంటల దిగుబడులు తగ్గుతున్నాయని అంటున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఎరువుల సబ్సిడీ విధానంతో రైతులపై ఎరువుల భారం ఏటా పెరుగుతుంది. యూరియా మినహా మిగతా ఎరువులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ స్థిరంగా ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు ఆధారంగా కంపెనీలు రైతులకు విక్రయించే ధరలను పెంచుకునేలా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముడి సరుకులు, దిగుమతి ఖర్చుల పేరిట కంపెనీలు పదే ఎరువుల ధరలను పెంచుతున్నాయి. తాజాగా పశ్చిమాసి యుద్ధం పేరుతో కొద్ది రోజుల్లోనే 2 సార్లు పెంచాయి. వానాకాలం మొదలయ్యేలోపు ఇంకెన్ని సార్లు ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నాం. ఒకవైపు సభ్యత నమోదు కార్యక్రమం, మరోవైపు కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి బూత్ లెవెల్ కమిటీకి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి మనం మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమం మొత్తం కూడా డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నాం. మొత్తం డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నామంటే ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, మెంబర్షిప్ యాప్. అందులో మీరు ఇక బుక్కులు తీసుకుపోవుడు, కాగితాలు దింపుడు, రాసుకొచ్చుడు అదంతా లేదు. ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. మీ బూత్కి 2 చొప్పున మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్లకు మరి సెపరేట్ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఎట్లా మనం ఆ యాప్ను వాడాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కించుకోవాలి,
ఎట్లా మనం అల్టిమేట్గా ఆ ఇన్ఫర్మేషన్ పార్టీ ఆఫీస్కి పంపాలి. అది అయిన తర్వాత ఈ రకంగా మీ అందరికీ ఒక చక్కటి కార్డు కూడా, మెంబర్షిప్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది దయచేసి మీ ఎమ్మెల్యే గారి ప్రతిపాదన. ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆల్రెడీ శాంపుల్ కూడా కొట్టించినారు. ఈ రకంగా మీ అందరికీ ఒక మంచి ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, మళ్ళీ వచ్చేది ఏ ప్రభుత్వం. ఆయన రేవంత్ రెడ్డి గారికి తెలుసా తెలియదా? పక్కాగా తెలుసు. ఆయనకు కూడా తెలుసు. ఇంకా ఆయన ఆటలు సాగేది కేవలం ఇంకొక సంవత్సరంన్నర మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం. కాబట్టి ఈ కార్డు ఒక గౌరవ చిహ్నంగా మీరు పెట్టుకున్నట్టయితే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యాలయానికి పోయినా, ఏ అధికారైనా మీకు సల్యూట్ కొట్టి పనిచేసే విధంగా ఈ కార్డులన్నీ కూడా మీ జేబుల్లోనే పెట్టుకొని, ఇది కాంగ్రెస్ వాళ్ళ లెక్క దొంగ గ్యారంటీ కార్డు కాదు, బోగస్ కార్డులు కాదు ఇవి. మన మెంబర్షిప్ కార్డు కేసీఆర్ బొమ్మ ఉంటుంది, సుధీర్ రెడ్డి బొమ్మ ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఆఫీస్కి పోయినా బ్రహ్మాండంగా మీకు పని జరిగే విధంగా, గౌరవం లభించే విధంగా ఈ కార్డులు కూడా తొందరలో ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సో మనం జూన్ మాసంలో మనం ఒకవైపు మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, మరొక వైపు జూలై ఆగస్టు మాసంలో కమిటీల నిర్మాణం, ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి కమిటీకి, ప్రతి బూత్ లెవెల్ దాకా ఉండే కమిటీకి శిక్షణా కార్యక్రమాలు కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుండి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులను అందించనున్నట్లు తెలిపింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ విషయాన్ని అధికారులకు ప్రకటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి వివేక్ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులను తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సుమారు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. అలాగే పెన్షన్ల జారీ విషయంలో గత ప్రభుత్వ తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సంక్షేమ రంగానికి పూర్వ వైభవం వచ్చిందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అలాగే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కొన్ని ప్రాంతాల్లో గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే నెలలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.